Hello all, this is Ravi Shankar from NGR Institute of Mathematics and Physics. అయితే ఈరోజు మనం జేఈ అడ్వాన్స్ లెవెల్కు సంబంధించిన ఒక కైనమాటిక్స్ 2D ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. ఈ ప్రాబ్లం వచ్చేసి నేను హెచ్సి వర్మ సార్స్ బుక్ లోంచి తీసుకున్నాను. ఆ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 44 అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రొజెక్టైల్ మోషన్. అయితే మీరు ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీ ఎంటైర్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది క్లియర్ అయిపోతుంది. అన్ని కాన్సెప్ట్స్ అనేటి బ్రష్ అప్ అయిపోతాయి ప్రొజెక్టైల్ మోషన్ లో. అండ్ సో బిఫోర్ స్టార్టింగ్ ద సొల్యూషన్, ప్లీజ్ pause the video and try to solve by your own and check your answer at the end of the video. Okay, so without any delay, let quickly get into the session. ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. మన ప్రాబ్లం. First of all, let me pick the pen color. Let me pick black color. Okay. As I said earlier, ఇది 44th ప్రాబ్లం హెచ్సి వర్మ సార్స్ బుక్ లో. ఇట్ ఈస్ స్లైట్లీ టువర్డ్స్ జేఈ అడ్వాన్స్ లెవెల్. ఇది మోడరేట్ టు టఫ్ కేటగిరీ లెవెల్ ప్రాబ్లం. ఈజీ అయితే కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ ప్రాబ్లం. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ వెరీ వెల్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఎటువంటి టీటాలలో ఆ విధంగా లేకుండా చాలా సొల్యూషన్స్ లో టీటా యూజ్ చేసి చేసింటాడు. మీరు కన్నా ఆన్లైన్ సొల్యూషన్స్ రిఫర్ చేస్తే ఆ విధంగా కాకుండా మామూలుగా ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, వితౌట్ ఎనీ అడ్వాన్స్ లెవెల్ ఫార్ములాస్ యూజ్ చేయడము, కండిషన్ కు స్పెసిఫైడ్ ఉండే ఫార్ములాస్ వాడడము అలాంటివి కాకుండా మొత్తం బేసిక్ ఫార్ములాస్, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, ఆ 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, v స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈక్వల్ టు 2a, ss ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, v ఈక్వల్ టు u ప్లస్ at, అలా ఇవి మాత్రమే వాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. అయితే ఫస్ట్ నేను క్వశ్చన్ చదువుతాను. ద బెంచెస్ ఆఫ్ ఎ గ్యాలరీ ఇన్ ఏ క్రికెట్ స్టేడియం ఆర్, let me underline the important data, 1 meter wide and 1 meter height. Okay, the batsman strikes the ball at a level 1 meter above the ground. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఇంగ్లీష్లో ఇచ్చినాడు. న్యూమెరికల్ నెంబర్ అయినా కానీ ఇంగ్లీష్లో వేయడం వల్ల మీరు ఫాస్ట్గా చదివేస్తే ఈ కండిషన్ అనేది మీరు మర్చిపోతారు. సో కూల్గా ఎగ్జామినేషన్ టైంలో కూడా కూల్గా క్వశ్చన్ చదివి ఈ డీటెయిల్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకోవాలా. గ్రౌండ్ అండ్ హిట్స్ ఏ మొహమ్మద్ సిక్సర్. ద బాల్ స్టార్ట్స్ అట్ 35 meter per second at an angle of 53 degree with the horizontal. The benches are perpendicular to the plane of motion and the first bench is 110 meter from the batsman. On which bench will the ball hit? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక డిస్క్లైమర్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు. చాలా మంది ఏమనుకుంటారంటే క్రికెట్ స్టేడియంలో ఆడియన్స్ ఉంటారు, ఆడియన్స్ డిఫరెంట్ హైట్స్ లో ఆడియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు క్యాచ్ పట్టేస్తే ఎలా అని అనుకుంటా అంటారు. ఇక్కడ క్లియర్ గా ఎక్కడే కానీ క్వశ్చన్ లో ఆడియన్స్ ఉన్నట్టు అదే విధంగా వాళ్ళ హైట్ కానీ అలాంటి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ఒక ఎంటీ స్టేడియం అనుకొని దీనిలో కేవలం ఒక ప్రాక్టీస్ మాత్రమే జరుగుతుంది. అయితే అది ఎటువంటి క్రౌడ్ లేరు, పబ్లిక్ లేదు. ఆ పబ్లిక్ లేనప్పుడు ఆ బాల్ అనేది ఏ బెంచ్ కిట్ అవుతుంది అనేది మన క్వశ్చన్. సో ఓవర్ గా థింక్ చేసి అది క్యాచ్ పట్టచ్చు కదా, 6 feet హైట్ ఉండే వాళ్ళు క్యాచ్ పట్టచ్చు కదా, 1 meter కదా ఒక్కొక్క బెంచ్ ఎత్తు అని ఆ విధంగా ఎక్కడ కానీ ఇవ్వలేదు. హైట్ ఆఫ్ హ్యూమన్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి
ఇక్కడ నేను ఆడియన్స్ అనే వాళ్ళు లేరు అనుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. దట్ ఈస్ ద మెయిన్ డిస్క్లైమర్. అండ్ ఇలానే ఈ ప్రాబ్లం థింక్ చేసి సాల్వ్ చేయాలి. అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చిన థియరిటికల్ ఇన్ఫర్మేషన్ న్యూమెరికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేయబోతున్నాను. ఆ స్కీమాటిక్ డయాగ్రామ్ ఇప్పుడు చూద్దాం. లెట్ మీ డ్రా ద స్కీమాటిక్ డయాగ్రామ్ ఫస్ట్. లెట్ మీ చూస్ గ్రీన్ కలర్. This is the ground. Suppose this is the ground. Okay. And the batsman hits the ball from a height of 1 meter above the ground. Okay, let me do it like this. Okay. Yes. బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు? బ్యాట్స్మెన్ వచ్చేసి బాల్ ని రెడ్ కలర్ లో డ్రా చేద్దాం. బాల్ ని, బాల్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉండే బాల్ ని ఎంత స్పీడ్ తో హిట్ చేస్తాడు? 35 meters per second. అట్లా యాంగిల్ ఎంత? యాంగిల్ వచ్చేసి 53 degrees విత్ ద హారిజాంటల్. హైట్ వచ్చేసి ఎంత? హైట్ వచ్చేసి ఈ హైట్, ఈ హైట్ ఎంత? 1 meter. ఓకే. అయితే ఫస్ట్ బెంచెస్ కూడా ఎంత దూరంలో ఉంది? బాల్ హిట్ చేసిన దగ్గర నుంచి బెంచ్ వచ్చేసి 110 meter దూరంలో ఉంది. ఇదే ఈ డిస్టెన్స్. ఈ బ్లూ కలర్ తో మార్క్ చేసినది బెంచ్, ఫస్ట్ బెంచ్ వరకు ఉండే డిస్టెన్స్. అయితే లెట్ మీ choose different color to draw the benches. Let me choose dark blue. ఇట్లా బెంచెస్ అన్ని ఎంత వరకు ఉంటాయో స్టేడియంలో మనకు డీటెయిల్ గా ఏం చెప్పలేదు కాబట్టి మనకు అనవసరం అదంతా. ఇట్లా బెంచెస్ ఉంటాయి. అయితే ఫస్ట్ బెంచ్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఈ హైట్ 1 meter కదా, ఆల్రెడీ మనం మెన్షన్ చేసినాం. ఈ హైట్ వచ్చేసి ఈ హైట్ వచ్చేసి 1 meter. ఈ విడ్త్ వచ్చేసి 1 meter. కాబట్టి ఇది ఏ విధంగా మనం తీసుకోవాలంటే, లెట్ మీ పిక్ ద ఎల్లో కలర్. ఇది ఇక్కడ బెంచ్ అనేది ఉంటుంది. దీనికి 1 meter హైట్ వరకు, 1 meter హైట్ వరకు సెకండ్ బెంచ్ అనేది ఎంటర్ కాదు. అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ మధ్యలో ఎక్కడ పడినా కానీ అది ఫస్ట్ బెంచ్ కిందికే లెక్క. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ మధ్యలో ఎక్కడ పడినా ఫస్ట్ బెంచ్ కిందికే లెక్క. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ మధ్యలో అంటే ఈ హైట్ వచ్చేసి 1 meter కదా, ఇది 1 meter కదా. ఓకే, 1 meter నుంచి
ఇది మొత్తం ఎంత ఉంటుంది, ఇది 1 మీటరు, తర్వాత ఇది 1 మీటర్, 2 మీటర్ మధ్యలో ఎక్కడ పడినా కానీ ఇది సెకండ్ బెంచ్ కేటగిరీ కిందకి వస్తుంది. అట్నే ఇది థర్డ్ బెంచ్, ఇది ఫోర్త్ బెంచ్ అండ్ సో ఆన్. అయితే ఈ ప్రొజెక్టైల్ ను కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తే, మనం ఈ ప్రొజెక్టైల్ ను మనం కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తే, లెట్ మీ చూస్ పింక్ కలర్. ఇదేంది 35 cos 53 డిగ్రీ అనేది హారిజాంటల్ కాంపోనెంట్, 35 sin 53 అనేది వర్టికల్ కాంపోనెంట్. ఓకే, ఈ 35 cos 53ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే, దీని వాల్యూ 35 ఇంటూ sin 37, 3/5, 21 మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది. ఇది వచ్చేసి 28 మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ. హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ వచ్చేసి 21 మీటర్ పర్ సెకండ్, వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ వచ్చేసి 28 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బాల్ అనేది హిట్ చేసినప్పుడు, లెట్ మీ చూస్ ఎనీ డిఫరెంట్ కలర్, లెట్ మీ చూస్ ది గెలాక్సీ కలర్. బాల్ అనేది హిట్ చేసినప్పుడు ఇది ఒక ప్రొజెక్టైల్ మోషన్ లో వెళ్ళి ఇక్కడెక్కడో హిట్ చేస్తుంది. అది ఎక్కడ హిట్ చేస్తుందో మనకు తెలియదు. ఈ ప్రొజెక్టైల్ యొక్క మ్యాక్సిమం హైట్ అనేది ఎంత, తర్వాత అది ఎక్కడ హిట్ చేస్తాయని మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నానంటే, ఈ డిస్టెన్స్ ఉంది కదా 110 మీటర్, ఈ 110 మీటర్ డిస్టెన్స్ కవర్ చేయడానికి యూజ్ అయ్యే వెలాసిటీ ఈ వెలాసిటీ 21 మీటర్ పర్ సెకండ్. ఈ డైరెక్షన్ లో, హారిజాంటల్ డైరెక్షన్ లో ఎటువంటి యాక్సలరేషన్ ఉండదు కాబట్టి, అండ్ ఈ డైరెక్షన్ నేను పాజిటివ్ కింద తీసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో యూ ద డైరెక్షన్స్. పైకి వచ్చేసి పాజిటివ్, కిందికి వచ్చేసి నెగిటివ్, రైట్ సైడ్కి వచ్చేసి పాజిటివ్, లెఫ్ట్ సైడ్కి వచ్చేసి నెగిటివ్. సో లెఫ్ట్ సైడ్ ఏమి ఉండదు కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్ అవసరం లేదు. ఇదేమో రైట్ సైడ్ డైరెక్షన్ ఏమో మనకు దీనిలో ఉపయోగపడుతుంది, హారిజాంటల్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. పైకి ఏ డైరెక్షన్, కిందికి ఏ డైరెక్షన్ అనేది, ఎందుకంటే ఇది వర్టికల్ కాంపోనెంట్స్ యొక్క క్వాంటిటీస్ డీల్ చేసేటప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ కానీ, తర్వాత వెలాసిటీ యొక్క డైరెక్షన్ కానీ అలాంటివి చేసినప్పుడు. అయితే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పటికీ కిందికే ఉంటుంది కాబట్టి, జీ ఎప్పటికీ కిందికే ఉంటుంది కాబట్టి మనకు జీ అప్పుడు నెగిటివ్ వాల్యూనే మనం ఈ ప్రాబ్లంలో తీసుకోవాలా. మీరు కింద పాజిటివ్ పైకి నెగిటివ్ అయినా తీసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్, ఏ విధంగా తీసుకోవచ్చు. కానీ ఎంటైర్ ప్రాబ్లంలో ఒకటే కన్వెన్షన్ ఫాలో కావాలా. డిఫరెంట్ ఒక ఫార్ములాలో ఒక కన్వెన్షన్, ఇంకో ఫార్ములాలో ఇంకొక కన్వెన్షన్ అలా యూజ్ చేయకూడదు. ఎంటైర్ ప్రాబ్లంలో ఒకటే కన్వెన్షన్ ఫాలో కావాలా. అయితే పైకి పాజిటివ్ కిందికి నెగిటివ్, లేకపోతే కిందికి పాజిటివ్ పైకి నెగిటివ్, మీకు కన్ఫ్యూజన్ లేకోకుండా పైకి పాజిటివ్ కిందికి నెగిటివ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, టైం ఎంత పడుతుంది. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్ డివైడ్ బై స్పీడ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, ఇది 110 మీటర్, డివైడెడ్ బై స్పీడ్ ఎంత
21 మీటర్ పర్ సెకండ్. మీటర్ క్యాన్సల్. మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏ వాల్యూ వస్తుందంటే, లెట్ మీ పిక్ ఇండియో కలర్. మీకు వచ్చేసి 5.24 సెకండ్స్ వస్తాయి. ఇది టైం. అంటే 5.24 సెకండ్స్ వచ్చేసి ఇక్కడికి రీచ్ అవుతుంది 5.24 సెకండ్స్ తర్వాత. అయితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u/g. 2 ఇంటూ u ఎంత? 28 డివైడెడ్ బై 9.8. ఈ ప్రాబ్లంలో నేను కంప్లీట్ జీ వాల్యూను g ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటున్నాను ఈ ప్రాబ్లంలో. రఫ్ వాల్యూ 10 తీసుకోకుండా ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకుంటున్నాను. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ. ఓకే, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది 28. అంటే దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది అంటే, లెట్ మీ యూజ్ ద క్యాలిక్యులేటర్ అండ్ డూ ఇట్ వెరీ ఫాస్ట్. Two into 28 equal to divided by 9.8. 5.71. 5.71 seconds. అంటే దీనికి 5.71 seconds టైం పడుతుంది. జనరల్ గా బెంచెస్ ఏమీ లేకుండా ఉంటే ల్యాండ్ కావడానికి 5.71 seconds పడుతుంది. అయితే ఇది 5.24 seconds లోనే ఫస్ట్ బెంచ్ దగ్గరికి వెళ్ళిపోగలదు. అంటే దీని అర్థం ఏమని? దీని అర్థం ఏంటంటే ఈజీగా ఇది ఫస్ట్ బెంచ్ ని క్రాస్ చేస్తుంది. మరి ఎన్నో బెంచ్ తర్వాత పడుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. కానీ ఫస్ట్ మన కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇది క్లియర్ కట్ గా ఫస్ట్ బెంచ్ ని క్రాస్ చేస్తుంది. ఎందుకంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమో 5.71 ఉంది. ఈ 110 మీటర్ డిస్టెన్స్ లో ఉండేదేమో ఫస్ట్ బెంచ్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 5.24 సెకండ్స్ పడితే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడానికి బాల్, అంటే ఈ బెంచెస్ అన్ని లేకపోతే ఓవరాల్ గా ఇది ఈ లెవెల్ చేరుకోవడానికి దానికి పట్టే టైం వచ్చేసి 5.71 సెకండ్స్. అంటే ఖచ్చితంగా ఫస్ట్ బెంచ్ క్రాస్ అయిపోయి వేరే బెంచ్ ఏదో హిట్ కాబోతుంది బాల్. అది మనం క్లియర్ కట్ గా తెలుసుకోవచ్చు ఈ క్యాలిక్యులేషన్ నుంచి. తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ 5.71 సెకండ్స్ లో ఫస్ట్ దీని యొక్క మాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుందో సాల్వ్ చేద్దాం. దీని యొక్క మాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుందో సాల్వ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన డీటెయిల్ ఫార్ములా ఏంది? లెట్ మీ యూజ్ ద ప్లమ్ కలర్. v square minus u square equal to 2as. ఓకే, v square ఎంత? 0 square minus u square ఎంత? ప్లస్ 28 square equal to 2 into a అంటే g minus 9.8 into h max. h max ఎంత వస్తుంది? 400 మీటర్ వస్తుంది. h max ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేయొచ్చు. దీన్ని సాల్వ్ చేద్దాం. 28 into 28 equal to divided by 19.6. సారీ 40 మీటర్ వస్తుంది. 400 కాదు, 40 మీటర్. అంటే మ్యాక్సిమం హైట్ ఇది 40 మీటర్ వెళ్ళగలదు. ఓకే, మరి ఇప్పుడు
ఇది ఎంత డిస్ప్లేస్మెంట్ అయిందో చెక్ చేద్దాం. 5.24 seconds లో S is equal to ut plus half a t square. అప్పర్ డైరెక్షన్ లో, ఐ మీన్ వర్టికల్ డైరెక్షన్ ఎంత డిస్ప్లేస్ అయిందో చెక్ చేయాలంటే ఇవి ఎంత +28 ఇంటూ టీ ఎంత, టీ వచ్చేసి 5.24 మైనస్ హాఫ్ ఇంటూ జీ ఎంత 9.8 ఇంటూ టీ స్క్వేర్ వాల్యూ ఎంత 5.24 హోల్ స్క్వేర్. ఎస్ వచ్చేసి మనకు ఒక ఇది 4.9 టైమ్స్ పోతుంది కదా, అవును. మనకు ఒక పాజిటివ్ క్వాంటిటీ ఇస్తుంది ఎస్ వచ్చేసి. ప్లస్ ఎంత వస్తుంది అంటే మనకు +12.17 మీటర్ వస్తుంది. అంటే మ్యాక్సిమం హైట్ 40, మరి మనకు 12.17 మీటర్ ఎందుకు వస్తుంది? అంటే అదే విధంగా 12.71 5.24 అంటే ఆ టైం వచ్చేసి మనం ఒక డౌట్ వస్తుంది, ఎందుకు అది పైకే వెళ్ళిండొచ్చు కదా, +12.17 అనేది పైకి వెళ్ళి కిందికి ఎందుకు వస్తుంది అనుకుంటా అంటారు. ఇది పైకి వెళ్ళి కిందికి వచ్చిన డిస్టెన్స్. ఇది యాక్చువల్ గా ఇక్కడ బాల్ స్టార్ట్ అయితే ఈ బాల్ పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ లో ఇప్పుడే కిందికి వచ్చిన డిస్టెన్స్ ఎంత వచ్చినా మనకు తెలియదు. స్ట్రైట్ లైన్ జాయినింగ్ ఇనిషియల్ పాయింట్ అండ్ ద ఫైనల్ పాయింట్. ఈ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 12.17. ఎందుకంటానంటే మనం ఒకవేళ ఇక్కడ చూస్తే టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత వస్తుంది? టైమ్ ఆఫ్ అసెంట్ అంటే పైకి వెళ్ళడానికి కావాల్సిన టైం u/g అంటే u ఎంత 28/9.8. నేను సాల్వ్ చేస్తే 28 డివైడ్ బై 9.8 ను 28 డివైడెడ్ బై 9.8 ఎంత వస్తుంది? 2.85. మనం క్యాల్కులేట్ చేసింది ఎంతకు? 5.24 కు. అంటే ఇది పైకి వెళ్ళి కిందికి వచ్చిన డిస్టెన్స్. అంటే ఇది నెట్ డిస్ప్లేస్మెంట్ మనకు. ఇది మనకు నెట్ డిస్ప్లేస్మెంట్. పైకి వెళ్ళింది బాల్, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాల్ వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, ఎంత దూరం వచ్చింది? కొద్ది దూరం వచ్చింది. అయితే ఇనిషియల్ స్ట్రైట్ లైన్ joining the initial point this one and the final point this one is the displacement. The net displacement is 12.17 meter. ఈ డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎంత? 12.17 మీటర్. ఓకే, ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసిన నేను. ఇప్పుడు ఇది పైకి వెళ్ళి మళ్ళీ ఇది కిందికి వస్తుంది. ఓకే, కిందికి వస్తుంది బాల్.
ఓకే, నెక్స్ట్ వచ్చేసింది. మనకి ఇప్పుడు క్లియర్ కట్ గా 12.17 అని తెలిసిపోయింది. అదే టైంలో దాని వెలాసిటీ ఎంత ఉంటుందో కనిపెడదాం. ఆటోమేటిక్ గా వెలాసిటీ కిందికే ఉంటుంది. అయితే ఎంత ఉంటుంది అది కనిపెట్టాలంటే మనం ఏం చేయొచ్చు, v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. పైన నుంచి కిందికి వచ్చేటప్పుడు మనకు టైం ఎంత పడుతుంది, పైనుంచి కిందికి వచ్చేదానికి టైం ఎంత పడుతుంది? ఇనిషియల్ వెలాసిటీ పైకి తీసుకున్నాం, v ఈక్వల్ టు ప్లస్ 28 మైనస్ 9.8 ఇంటూ టైం ఎంత 5.24. v ఈక్వల్ టు ఈ 5.24 సెకండ్స్ లో దీని వెలాసిటీ ఎంత ఉంటుందంటే, నేను ఎట్లా తీసుకున్నానంటే ఇది పైకి ప్లస్ 28, తర్వాత నెక్స్ట్ 9.8 యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్, యాక్సలరేషన్ ఇస్ నెగిటివ్, అండ్ టైం వచ్చేసి 5.24. v ఈక్వల్ టు ఆటోమేటిక్ గా మనకు లెట్ మీ క్యాలిక్యులేట్ దిస్ 9.8 ఇంటూ 5.24, 9.8 ఇంటూ 5.24 is equal to minus మనకి వెలాసిటీ వచ్చేసి ఎంత వస్తుంది, మైనస్ 23.35 మీటర్ పర్ సెకండ్. అంటే వెలాసిటీ వచ్చేసి ఎట్లుంది, మన కన్వెన్షన్స్ ఎట్లున్నాయి క్వశ్చన్లో, ఈ క్వశ్చన్లో కిందికి నెగిటివ్ డైరెక్షన్లో ఉండేటి, కిందికి ఉండేటన్ని నెగిటివ్లో వస్తాయి క్వాంటిటీస్, అంటే వెలాసిటీ కిందికి ఉంది. ఇప్పుడు వెలాసిటీ కిందికి ఉంది అంటే బాల్ కిందికి వస్తుంది. ఓకే, ఇది దీని వెలాసిటీ. ఇప్పుడు యాక్చువల్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ లోకి వద్దాం. ఇప్పుడు యాక్చువల్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, ఇది 1 మీటర్ కదా. ఇప్పుడు మన పొజిషన్ ఎట్లుందంటే, బెంచెస్ నీట్ గా డీటెయిల్ డ్రా చేసి చూపిస్తాను. ఈ లెవెల్లో తను హిట్ 6 కొట్టాడు. ఇది ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్, ఇది ఫోర్త్, అట్లా ఇది ఫస్ట్ బెంచ్, ఇది సెకండ్ బెంచ్, ఇది థర్డ్ బెంచ్. అంటే ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ కరెక్ట్ దీనిలో నుంచి దీనికి మధ్యలో, అంటే 0 to 1 ఉండేది. ఎప్పటికీ 0 to 1 మధ్యలో ఉండే ఏ వాల్యూ వచ్చినా కానీ మనకు ఫస్ట్ బెంచ్ లో వచ్చి అది పడుతుంది. తర్వాత నెక్స్ట్ 0 to 1 to 2 వస్తే అది సెకండ్ బెంచ్ లో పోయి పడుతుంది. నాకు ఎన్నో బెంచ్ లో పడుతుందో తెలియదు, నేను సపోజ్ ఎంత బెంచ్ లో పడుతుంది అనుకుంటా. నేను ఎన్నో బెంచ్ లో పడుతుందో నాకు తెలియదు డీటెయిల్ గా, నేను ఎంత బెంచ్ లో పడుతుంది అనుకుంటా, ఎంత బెంచ్ లో. అయితే ఫస్ట్ బెంచ్ లో పడడానికి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలో 1 మీటర్, సెకండ్ బెంచ్ కు 2 మీటర్, థర్డ్ బెంచ్ కు 3 మీటర్, అట్లా ఫోర్త్ బెంచ్ కు 4 మీటర్. అట్లా ఈ హారిజాంటల్ డైరెక్షన్ లో ఫస్ట్ బెంచ్ కు 1 మీటర్, సెకండ్ బెంచ్ కు 2 మీటర్, థర్డ్ బెంచ్ కు 3 మీటర్. మరి ఎంత బెంచ్ కు n మీటర్ లోపు పడాల, n మీటర్. ఆ n మీటర్ ఈక్వల్ టు ఇక్కడ నుండి స్పీడ్ ఎంత, స్పీడ్ వచ్చేసి 21 ఇంటూ టైం, టీ టైం పడుతుంది అనుకున్నాం. అదే టీ టైంలోనే పైనుండి నుంచి బాల్ కిందికి దిగాల కదా, అదే టైం టీలోనే పైనుంచి బాల్ కిందికి దిగాల. అంటే పైనుంచి బాల్ హారిజాంటల్ డైరెక్షన్ లో టైము, వర్టికల్ డైరెక్షన్ లో టైం రెండు, హారిజాంటల్ డైరెక్షన్ లో టైం, వర్టికల్ డైరెక్షన్ లో టైం రెండు మ్యాప్ కావాలి.
ఈక్వల్ కావాలి, అప్పుడైతేనే బాల్ కరెక్ట్ హిట్ అవుతుంది, అంతే కదా. సేమ్ టైంకి ఈక్వల్ చేస్తే ఇది ఈక్వేషన్ ఎట్లా రాయాలి దీనికి ఈక్వేషన్ సో సింపుల్. డిస్ప్లేస్మెంట్ కిందికి ఉంటుంది కదా, మైనస్ పెడతాం ఫస్ట్. ఇది ఎట్లా అంటే మనకు ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ ఎంతో తెలుసు. ఈ హైట్ ఇక్కడెక్కడో హైట్ లో ఉంది బాల్, కరెక్ట్ ఫస్ట్ బెంచ్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ ఉన్నప్పుడు బాల్ ఈ హైట్ లో ఉంది. ఆ హైట్ వచ్చేసి మనకు క్లియర్ కట్ గా తెలుసు ఎంత, ఆ హైట్ వాల్యూ ఎంత, 12.17 మీటర్. ఓకే, ఈ 12.17 మీటర్ నుండి ఇది ఎంత బెంచ్కి పడింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ బెంచ్కి పడింది అనుకో, అది ఎంత డిస్టెన్స్ కిందికి ట్రావెల్ అయినట్టు, ఇక్కడ నుంచి అయితే 1 మీటర్, 0 to 1 కాబట్టి, 0 to 2 అయితే 2 మీటర్, 2 మీటర్ అంటే సెకండ్ బెంచ్ లో, ఇది 3 మీటర్. అంటే ఎంత బెంచ్ లో పడాలంటే 12.17 మైనస్ ఎన్, 12.17 మైనస్ ఎన్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత, మనం ఆల్రెడీ వెలాసిటీ కనిపెట్టినాం కదా, కరెక్ట్ అదే టైంకి ఎంత వెలాసిటీ ఉంటే -23.35, -23.35 S is equal to ut minus half g అంత 9.8 మైనస్ ఇంటూ టీ స్క్వేర్. జస్ట్ ఇక్కడ -12.17 minus 21t is equal to -23.35 into t plus 4.9 into t square. ఒక్క నిమిషం, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా, మళ్ళీ మైనస్ అవసరం లేదు, ఇక్కడ మళ్ళీ మైనస్ అవసరం లేదు, ఇక్కడ ఆటోమేటిక్ గా ఇదే మైనస్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ దీన్ని యూతలు తీసుకోపోవడము ఎల్హెచ్ఎస్ సైడ్, దీన్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చుకోవడము, దీన్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకోపోతే 4.9 టీ స్క్వేర్ ప్లస్ 41 పాయింట్ సంథింగ్, ఎంత 44, ఎస్ 44.35, 44.35 ఇంటూ టీ minus 12.17 is equal to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు వస్తుంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు 2 రూట్స్ వస్తాయి, ఒకటి టైం నెగిటివ్ లో వస్తుంది, ఇంకోటి టైం పాజిటివ్ లో వస్తుంది. ఆ పాజిటివ్ లో వచ్చే టైం వాల్యూ వచ్చేసి 0.267 సెకండ్స్. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఓకే ఇది 5.24 సెకండ్స్ లో ఇక్కడికి వెళ్ళిపోయింది, మేబీ 1 సెకండ్ ఎక్స్ట్రా తీసుకొని ఇంకో బెంచ్ టచ్ అవుతుందేమో అనుకుంటారు. ఇఫ్ యూ సీ ద వాల్యూ, చాలా స్మాల్ వాల్యూ, 0.2 సెకండ్స్ అంటే నెక్స్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే టచ్ కాబోతుంది. దేని టచ్ కాబోతుంది మనకు తెలుసు కదా, n ఈక్వల్ టు 21 ఇంటూ 0.267 అని, n ఈక్వల్ టు దాని రేంజ్ వస్తుంది మనకు, ఆ nth బెంచ్ రేంజ్ వస్తుంది ఎంత, ఆ nth బెంచ్ రేంజ్ ఎంత, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 21 ఇంటూ 0.267 is equal to 5.61 వస్తుంది. అంటే అది 5 మీటర్ హైట్ ఎక్కువ, 6 మీటర్ హైట్ కు తక్కువ ఉంది. n is lying between 5 and 6. సో
I can say that the ball exactly is the sixth bench. 0 to 1 ఉంటే ఫస్ట్ బెంచ్, 1 to 2 మధ్యలో ఉంటే సెకండ్ బెంచ్, 2 to 3 మధ్యలో ఉంటే థర్డ్ బెంచ్, ఇది 5 to 6 మధ్యలో ఉంది కాబట్టి ఇట్స్ ద సిక్స్త్ బెంచ్. ఇది ఆన్సర్. దిస్ ఇస్ ద సొల్యూషన్. Okay, thank you very much for watching this video, and I think all of your concepts are brushed up better now. And if you like this video, if you like this lecture, please like the video and share it with your friends, and share your doubts or any your valuable comments in the comment section. I will definitely reply to those comments. And please subscribe to the channel and press the bell icon for the future updates. Thank you very much for watching, and have a nice day.